హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ సండే అండి. నా వాయిస్ చూసి అయితే భయపడకండి మీరు. నాకైతే కొద్దిగా ఫీవరు, జలుబు, దగ్గు అయితే స్టార్ట్ అయినాయి. బాగా ఎక్కువగా ఉందన్నమాట. అందుకే వాయిస్ కూడా బాగా చేంజ్ అయిపోయింది. గొంతు నొప్పి కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా అలానే నేను ఈరోజు నా వ్లాగ్ అన్నది స్టార్ట్ చేసేసాను. ఈరోజు సండే కదండి, పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు. ఇంకా మా వారైతే ఉదయాన్నే లేచి ఇంకా సండే అంటే తెలుసు కదండి, వెజిటేబుల్స్ అన్నీ తెచ్చుకోవాల్సి ఉంటుంది కదా. ఇంకా నేను మా హస్బెండ్ అయితే వెళ్ళేవాళ్ళం. కాకపోతే ఈరోజు నా హెల్త్ బాగాలేదనేసి ఆయనే వెళ్ళారు. ఇంకా ఎర్రగడ్డ మార్కెట్లో అయితే కూరగాయలు తీసుకొని వస్తాను అనేసి చెప్పారు. ఇంకా నేను లేచిన తర్వాత ఆయనకైతే కాల్ చేసి చెప్పాను అనమాట. టిఫిన్ అయితే చేయలేను, నేను బయట నుంచి టిఫిన్ తీసుకురమ్మనేసి చెప్పాను. ఇంకా టిఫిన్ కూడా తీసుకొచ్చేసిన తర్వాత ఈలోపు మేము అయితే ఫ్రెష్ అయిపోయి వచ్చిన తర్వాత మేము టిఫిన్ అన్నది తినేసి ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను. అస్సలు ఓపిక అయితే లేదు. కాకపోతే ఇంకా తప్పదు కదా, మా వారు చేస్తాను అనేసి అన్నారు. కానీ ఆయనకైతే కొద్దిగా బయటికి వెళ్ళే పని ఉంది. ఇంకా అందుకోసం అనేసి ఇంకా నేనే లేచి పని అయితే చేసుకోవాలన్నమాట. ఇంట్లో ఒక్కళ్ళం ఉన్నాము అంటే ఇలా తప్పదు కదా. ఎవరైనా తోడు మనకి పెద్దవాళ్ళు ఉన్నారు అనేసి అంటే ఇలా హెల్త్ బాగానప్పుడు వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. మా హస్బెండ్ నాకు చేస్తారులే, కానీ ఈరోజైతే ఆయన బయటికి వెళ్ళే పని ఉంది. పిల్లలకేమో అంతగా వంటలు అయితే రావు. ఇంకా ఈరోజైతే వంట చేయక తప్పట్లేదనమాట. కాబట్టి ఇంకా ఆయన అయితే కాల్ చేసేసారు తీసుకొస్తున్నాను అనేసి. ఇంకా మేమైతే ఫ్రెష్ అయిపోయాము. ఇంకా టిఫిన్ అన్నది చేసేసిన తర్వాత ఇంకా నేను ట్యాబ్లెట్స్ కూడా తీసుకొచ్చేసారు ఆయన నాకు. ట్యాబ్లెట్స్ వేసుకొని ఇంకా ఈ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోవడానికి నాకు ఒక 2 అవర్స్ అయితే పడుతుంది. ఈరోజు సమిత కూడా హెల్ప్ చేస్తాను అంది. ముందు ఆకుకూరలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఇంకా బయట అలా పెట్టి వదిలేసాను అంటే ఇంకా వాడిపోతాయి అనేసి ఇంకా ముందు అయితే ఈ పని అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. ఈ పని అంతా అయిపోయేలోపు నాకు ఒక 2 అవర్స్ అయితే పట్టింది. ఇంకా మధ్యాహ్నం లంచ్ కూడా మేమేం చేయలేదు. ఇంకా ఈవినింగ్ అయితే చేస్తాను అనేసి అన్నాను. ఇంకా మా వారైతే బయటికి వెళ్ళిపోయారు. మార్నింగ్ వస్తూ తలకాయ అయితే తీసుకొచ్చారన్నమాట. పిల్లలకి చికెన్ తీసుకొచ్చారు. ఇంకా మాకు వచ్చేసి తలకాయ కర్రీ అయితే తెచ్చారు. ఇంక ఇప్పుడు వీటిని అయితే నేను కుక్ చేసేస్తున్నాను. ఈ తలకాయ కర్రీ అన్నది అయితే ముందు నేను ఆవగిల్లు పెట్టుకుంటానండి. ఆవగిల్లు పెట్టుకోవడానికి ముందుగా వీటిని అయితే వాష్ చేసేసుకొని కేవలం ఒక ఆనియన్ అలానే ఉప్పు వేసేసుకొని అయితే నేను ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్కర్ మీద పెట్టేస్తాను అనమాట. కుక్కర్లో చేసుకుంటేనే చాలా త్వరగా అయిపోతుంది అనేసి నేను ఎప్పుడు ఈ తలకాయ కర్రీ అయినా కానీ మటన్ అయినా కానీ ఆవగిల్లు పెట్టుకోవటం కోసం ఇలాగ కుక్కర్ని యూస్ చేస్తూ ఉంటాను. నేను మీతో మాట్లాడుతున్నా కానీ గొంతు నొప్పి అయితే బాగా ఎక్కువగా ఉందన్నమాట. అలానే ఇక్కడ కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టేసుకుంటే తర్వాత మనం వెజిటేబుల్స్ అన్నీ పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వస్తే మనకి కర్రీ అన్నది ప్రిపేర్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ 1 విజిల్ వచ్చేంత వరకు అయితే నేను స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. మనకి 1 విజిల్ వచ్చింది అనేసి అంటే ఇట్లాగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. నేను ఎటువంటి వాటర్ కూడా యాడ్ చేయలేదు. మనకి ఉన్న మటన్లో ఉన్న వాటర్ తోటే మనకి కుక్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా కుక్ చేసుకుంటే సరిపోతుంది. 1 విజిల్ చాలండి. తర్వాత నెక్స్ట్ టైం మనం వెజిటేబుల్స్ మసాలాలన్నీ వేసుకుంటాం కదా. ఇక్కడ నేను ఒక ఆనియన్, గ్రీన్ చిల్లీ, టమాటోలు, కరివేపాకు అయితే కొద్దిగా వేసేసుకున్నాను. అలానే ఇక్కడ నేను మనం మసాలాలు కూడా వేసేసుకుంటాం కదా. కొద్దిగా జలుబు ఎక్కువగా ఉంది అనేసి, వాతావరణం కూడా చల్లగా ఉందనేసి వాళ్ళ మసాలా అయితే కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను అనమాట. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకున్నానండి. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి కూడా వేసేసుకున్నాను. కారం వచ్చేసి బాగా గట్టిగానే వేసానండి. ఒక
2 టేబుల్ స్పూన్స్ అయితే నేను కారం అన్నది యూజ్ చేశాను. పచ్చిమిర్చి ఘాటు కూడా బాగా ఎక్కువగానే ఉంది. ఆల్రెడీ నేను ఆవగిల్లి పెట్టుకోవటం కోసం 1 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయటం కోసం కూడా నేను సాల్ట్ అన్నది యాడ్ చేసేసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసుకొని మొత్తం కలిపేసుకుంటున్నాను ఇక్కడ. కుక్కర్లో చేయకూడదు అనేసి అంటారు, కానీ మన హెల్త్ కోసం అనేసి ఇంకా తప్పదు కదండి. ఇంకా కుక్కర్లో అయితే పని త్వరగా అవుతుంది. అంతసేపు నిలబడి వంట చేసే అంత ఓపిక కూడా లేదు కాబట్టి నేను ఇంకా ఇలా అయితే కుక్కర్లో వేసేస్తున్నాను అనమాట. కొద్దిగా వాటర్ అన్నవి వేసేసుకొని నేనైతే ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసేసుకుంటాను. మనకి తలకాయ కర్రీ అన్నది పులుసుగా ఉంటేనే సరిపోతుంది. మరీ అంత పులుసుగా ఉన్నా కానీ బాగోదండి. మనకి మీడియం అంటే కొద్దిగా పులుసు ఉంటే సరిపోతుందనమాట. ఇప్పుడు రాగి సంగటి కూడా చేయాలి కాబట్టి రాగి సంగటిలోకి పులుసు అన్నది కావాలి కాబట్టి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు అయితే నేను కుక్ చేసేసుకున్నాను కర్రీని. మనకి 2 విజిల్స్ వచ్చింది అంటే ఇంతకుముందు 1 విజిల్, ఇప్పుడు ఒక 2 విజిల్, 3 విజిల్స్కి పర్ఫెక్ట్గా మనకి కర్రీ అన్నది కుక్ అయిపోతుంది అనమాట. చూడండి, ఈ విధంగా నేనైతే పులుసు పెట్టేసుకున్నాను. సరిపోతుంది ఇంత. మరీ ఎక్కువ పెట్టేసుకున్నా కానీ టేస్ట్ అయితే ఉండదు కదా. కారం అయితే చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఇంకా నేను దీనిని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ నేను రాగి సంగటి అయితే ఈ కుక్కర్లోనే చేయాలి కాబట్టి దీన్ని వేరే బౌల్లోకి అయితే వేసేసుకొని ఇక్కడ 1 టేబుల్ స్పూను గరం మసాలా కూడా వేసేసాను. గరం మసాలా వేసేసి అలా కొత్తిమీర వేసేస్తే కర్రీ అన్నది ప్రిపేర్ అయిపోతుంది అనమాట. ఇంకా పక్కనే నేను పిల్లల కోసం అనేసి చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేసేసాను. ఇంకా ఇక్కడ రాగి సంగటి ప్రిపేర్ చేద్దాము అనేసి ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్ వచ్చేసి రైస్ అన్నది తీసుకున్నానండి. ఈ రైస్ వచ్చేసి నేను రేషన్ రైస్ అయితే తీసుకున్నాను. వీటిని అయితే ఒక 1 అవర్ వరకు అయితే నానబెట్టేసుకున్నాను. ముందుగా వాష్ చేసేసుకొని మనం ఇలాగ రైస్ కనుక నానబెట్టుకున్నాము అనేసి అంటే చాలా మంచిగా కుక్ అవుతుంది రైస్ అన్నది. ఇలా 1 అవర్ తర్వాత నానబెట్టిన రైస్ని అయితే ఇప్పుడు నేను కుక్కర్లో వేస్తున్నాను. ఎప్పుడు నేను కుక్కర్లో అయితే చేయలేదండి. కాకపోతే ఈరోజు ఫస్ట్ టైం నేనైతే రైస్ కుక్కర్లో ఈ రాగి సంగటి అన్నది చేస్తున్నాను. రాగి సంగటి చేయటం కూడా చాలా సింపుల్ అండి. ఈ విధంగా చేసేయండి. నేను 1 గ్లాసు రైస్ అయితే తీసుకున్నాను కదా. మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటామో అదే గ్లాస్ తోటి మనం 3 గ్లాసెస్ వచ్చేసి వాటర్ అన్నవి వేసేసుకోవాలి. ఈ క్వాంటిటీతో కనుక మనం చేసుకున్నాము అనేసి అంటే మనకి రైస్ అన్నది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది అనమాట. ఇక్కడ అలానే నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి నేను సాల్ట్ అనేది యాడ్ చేశాను. మేము ఇక్కడ సాల్ట్ అనేది తక్కువగా యూస్ చేస్తాం కాబట్టి సాల్ట్ అయితే తక్కువ వేసేసుకున్నాను. ఇంకా మనం కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు అయితే కుక్ చేసేసుకోవాలి. ఈ రైస్ కుక్ అయ్యేలోపు ఇప్పుడు నేనైతే రాగి పిండిని అయితే కలిపి పెట్టేసుకుంటాను. మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి మనం 2 గ్లాస్ వచ్చేసి రాగి పిండి అన్నది తీసుకోవాలి. ఇది నేను బయట సూపర్ మార్కెట్ నుంచి తెచ్చుకున్న రాగి పిండి అండి. మన దగ్గర ఇంట్లో అయితే అవైలబుల్గా లేదు, అయిపోయింది. నేను పిండి అన్నది మరపట్టించుకోవాలి. ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే నేను రాగి పిండి తీసుకున్నానో అదే గ్లాస్ తోటి 4 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి రాగి పిండికి. నేను 2 గ్లాసెస్ వచ్చేసి రాగి పిండి తీసుకున్నాను. దాంట్లోకి 4 గ్లాస్ వచ్చేసి వాటర్ తీసుకున్నాము అంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఎటువంటి ఉండలు లేకుండా అయితే మనం ఈ రాగిపిండిని అన్నది కలుపుకోవాలి. ఈ విధంగా రాగిపిండి అన్నది కలుపుకొని పక్కన పెట్టేసుకుంటే మనం రైస్లో వేసేటప్పుడు ఎటువంటి ముద్దలుగా లేకుండా ఉంటుందన్నమాట. కాబట్టి ఎప్పుడు నేను రాగిపిండి చేసినా కానీ ఇలానే చేస్తూ ఉంటాను. మనం ఇట్లానే జావ చేసుకోవటానికి కూడా పనిచేస్తుంది అనమాట. ఇలా కలుపుకుంటూ ఉన్నాము అనేసి అంటే మనకి ఎటువంటి లంప్స్ లేకుండా ఉంటుంది మంచిగా పిండి అన్నది. ఈలోపు రైస్ కూడా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది అనమాట. 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసేసుకున్నాము అనేసి అంటే మనకి చాలా సాఫ్ట్గా అయిపోతుంది. రైస్ అన్నది ఎంత సాఫ్ట్ కుక్ అయితే రాగి ముద్ద అన్నది అంత మంచిగా వస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ అయితే రైస్ అయితే కుక్ అయిపోయింది నాకు.
మనం ఇలాగా గంటెతో కానీ ఏదన్నా మన దగ్గర తెడ్ అనేసి ఉంటుందండి, వాటితో కానీ ఇలా కలిపేసుకున్నాము అంటే రైస్ అన్నది సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. వేడివేడిగా ఉన్నప్పుడే రైస్ అన్నది మనం ఇలాగా తిప్పుకుంటూ ఉన్నాము అంటే చాలా సాఫ్ట్గా అయిపోతుంది. 4 విజిల్స్కి అయితే ఇలాగ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అనమాట. అలాగ కుక్ చేసుకున్న రైస్లోకి ముందుగా నేను రాగి పిండిని అయితే కలిపి పెట్టేసుకున్నాను కదా, ఆ పిండిని అయితే వేసేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా నీళ్ళుగా ఉందనేసి ఏమీ బాధపడాల్సినంత అవసరం ఏం లేదు. మనం స్టవ్ మీద పెట్టాము అనేసి అంటే అది కుక్ అవుతుంది కదా, మనకి గట్టి పడిపోతుంది అనమాట రాగి ముద్ద అన్నది. ఈ విధంగా ఒక 10 మినిట్స్ వరకు సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసేసుకున్నాము అనేసి అంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇది ఇక్కడ మనకి ట్రాన్స్పరెంట్గా వచ్చేంత వరకు అయితే కుక్ చేసేసుకోవాలండి. చూడండి మనం వేసిన దానికి ఇప్పుడు ఎలా అయిపోయిందో, పర్ఫెక్ట్గా రాగి ముద్ద అయితే వచ్చేసిందనమాట మనకి. ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా వచ్చేంత వరకు కుక్ చేసేసుకోవాలి. బయట వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి. నైట్ అయితే బాగా వర్షం పడుతుంది అనేసి అన్నారు. ఇంకా ఈ వేడి రాగి ముద్దలోకి అలానే వేడిగా మటన్ వేసుకొని తిన్నాము అంటే ఇంకా చెప్పలేము. చూసారా రాగి ముద్ద అయితే ఎలా ఉందో, పర్ఫెక్ట్గా సరిపోయినాయి అనమాట. అన్నీ ఈ విధంగా చేసేసుకున్నాము అనేసి అంటే ఎంత ఈజీగా చేసేసానో చూడండి. ఇంకా ఇప్పుడు పిల్లలకైతే ముందు పెట్టేద్దాము, రేపు మార్నింగ్ స్కూల్ ఉంది కదా అనేసి అనుకున్నాను. ఇంకా ఇక్కడైతే నేను రాగి ముద్ద చేత్తో అయితే పట్టుకోలేక ఇలాగా వేడిగా ఉంది కదా, అందుకోసమని ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను. బౌల్కి అయితే ఇక్కడ నేను గీ అన్నది అప్లై చేసేస్తున్నానండి. పిల్లల కోసం కదా అనేసి ఇక్కడ గీ అయితే కొద్దిగా ఎక్కువే అప్లై చేశాను అనమాట. ఇక్కడ రాగి ముద్ద వేడిగా ఉంటేనే బాగుంటుందండి తినడానికి, కాకపోతే ఇక్కడ చేత్తో పట్టుకోలేం కాబట్టి నేను ఇలాగా అప్లై చేశాను. అదే పెద్దవాళ్ళు అయితే చేత్తోనే ముద్దలు చేసేవాళ్ళు. ఇలా చేసాము అంటే బాగుంటుంది, మనకి చూస్తానికి కూడా మంచిగా కనబడుతుంది అనమాట. వీటిల్ని ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాను నేను. ఈ విధంగా వేసేసుకొని మధ్యలో కొద్దిగా హోల్ పెట్టేసుకొని ఆ హోల్లో కూడా నెయ్యి అన్నది వేసేసుకున్నాను. నెయ్యి వేసుకున్నాము అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది హోమ్ మేడ్ నెయ్యి కాబట్టి ఇంకా మన హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు ఎప్పుడైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, బయట నుంచి అయితే నెయ్యి అన్నది తీసుకోవద్దు, హెల్త్కి అయితే మంచిది కాదండి. కాబట్టి నేను హోమ్ మేడ్ నెయ్యి అయితేనే తీసుకుంటాను అనమాట. ఇంకా పిల్లలకి పెడుతున్నాను కాబట్టి చికెన్ తోటి ఈరోజు రాగి ముద్ర అయితే సర్వ్ చేస్తున్నాను పిల్లలకి. చాలా టేస్టీగా ఉంది కర్రీ కానీ రాగి ముద్ద కానీ, వేడివేడిగా తింటేనే బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరి.